పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. సో ఇటీవల కాలంలో పాస్టర్ శాలిన్ రాజు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ముఖ్యంగా మహిళల పైన చేసిన కామెంట్స్. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు పరిశుద్ధులు కాదు అని కూడా చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ స్టేట్ మహిళా సెక్రటరీ దాసరిత లక్ష్మి గారు. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు పరిశుద్ధులు కాదు, వేశ్యలు అంటూ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. సో ఇప్పటి వరకు మనం ఇట్లాంటి కామెంట్స్ మహిళలు అన్న కామెంట్స్ ఏంటి మేడం, మీరు ఏమంటారు దీనిపైన ఒక మహిళా నాయకురాలుగా? ముందైతే అసలు ఈ ఫాస్టర్ ఒక తల్లికి పుట్టిన వాడేనా అని నేను అడుగుతున్నా, ఒక మహిళకు పుట్టిన వాడేనా? ఎందుకంటే ఇట్లాంటి కామెంట్ చేసిన అడ్డగాడిదను ఫస్ట్ టైం నేను చూసినాను. అసలు నిజంగా కూడా ఆయన నా ముందర ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టాలనిపిస్తుంది. మల్లెపూలు విషయంలో అంటే ఇప్పటి వరకు మాట్లాడినారు ఎవరు లేరని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎన్నో కామెంట్లు చేసి ఉంటాడు, ఈయన కొత్త రకమైన కామెంట్ సృష్టించినాడు. మల్లెపూలు పెట్టుకుంటారు మహిళలు వేశ్యలు అని అంటే, నువ్వు కూడా ఒక తల్లికి పుట్టినోడవే కదా, నీ భార్య కూడా ఉండిండొచ్చు, నీకు మరి పెళ్ళైందో లేదో, నీకు కూడా ఒక భార్య ఉండి ఉంటే నీ భార్య కూడా పెండ్లు పెట్టుకుని ఉంటది కదా, పూలు పెట్టుకొని ఉంటది కదా. మరి ఏ రకంగా నువ్వు పూలు పెట్టుకున్న మహిళలు వేశ్యలను మాట్లాడినవు అని నేను అసలు ఎంత కోపం వస్తుందంటే అంత కోపము రోమాలు లేస్తున్నాయి. ఇట్లాంటి మాట్లాడిన మాటలు అడ్డగాడిద అసలు ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం వీడే ఉండిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలను అదే రకంగా చూస్తున్నాడు అని అంటే మన దృష్టి ఆ రకంగా ఉన్నది. పచ్చకామర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీకెవరో తగిలి ఉండి మొత్తం మహిళల మీద కామెంట్ చేస్తా అసలు మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే ఈ రకంగా అని చెప్పి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అది కూడా ఒక ఫాస్టర్ అని అంటే మరి క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఒక ఫాస్టర్ ని ఏమంటారు, ఒక భగవంతుని లాగా పూజిస్తారు కదా. మరి ఎంతో మంది క్రైస్తవ మహిళలు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా మల్లెపూలు పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. మరి చర్చిలో ఇదే చెప్తున్నారా, ఒక ఫాస్టర్ అయి ఉండి ఈయన మాట్లాడుతున్నాడు అంటే మరి అందరికి ఏం సంకేతం పంపుతున్నాడు అనేది నాకు అర్థం కాకుండా ఉన్నది. ఫస్ట్ అయితే ఈ రకంగా కామెంట్లు చేయడము, ఈ రకంగా ఉండడము, అదే అక్కడ మాట్లాడిన మాటలు మా మహిళలు మా దగ్గరికి వచ్చి ఉంటే ఆయన సంగతి ఏదో మేము తెలిసేవాళ్ళం. ఆయన తడాక తీసి అసలు మహిళల జోలికి ఇంకొకసారి రావద్దనే విధంగా చేసి చూపిస్తాం. నా కంటికి గినక ఆయన కనపడితే మాత్రము మన పరిస్థితి అదే ఉంటది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ గా చూసుకున్నట్లయితే ఆయన పైన ఇప్పటికే మహిళా సంఘాలు కూడా కేసు ఫైల్ చేయించాయి, కేసులు పెడుతున్నారు కూడా. ముఖ్యంగా హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఒక ఆరోపణ వస్తుంది. సమర్థిస్తారా మరి మీరు దీన్ని? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనం చూస్తాము చర్చిలో, అంటే నాకైతే క్లియర్ చర్చిలో ఏం చెప్తారంటే బొట్టు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, అదంతా రకంగా. అదే భగవంతుడు ఎవరికైనా సరే, కొంతమంది చర్చిని నమ్ముతున్నారేమో, కొంతమంది ఇది చేస్తున్నారేమో. ముఖ్యంగా మహిళలు అంటేనే గాజులు, బొట్టు, పూలు, ఇవి అది ఏ సాంప్రదాయంలోనైనా అని నేను అనుకుంటా. ముఖ్యంగా ముస్లింలు అయితే వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా పూలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటారు. మహిళకు సంబంధించి పూలు అనేది ముఖ్యము. మరి హిందూ మతంలో అంటే నిజంగా కూడా మన హిందూ మతంలో బొట్టు, గాజులు, పూలే ముఖ్యమండి. హిందూ ధర్మంగా ఆరోపణ చేస్తున్నామంటే అది తప్పు కాదు, నిజమైనది. ఎట్లాంటిది, ఎందుకంటే మన హిందూ ధర్మంలోనే ముఖ్యంగా బొట్టు ఉంటది, గాజులు ఉంటాయి, పూలు ఉంటాయి. మనం ఈ రోజు చూసుకుంటే అయితే దేవునికి సాంప్రదాయంగా పెడతాము. ఆ సాంప్రదాయంగా పెట్టినప్పుడు మనం చాలా గుళ్ళలకు పోయినప్పుడు కూడా అమ్మవారి ఆశీర్వాదంగా పంతులు పూలు కూడా ఇస్తారు, బొట్టు కూడా ఇస్తారు, గాజులు కూడా ఇస్తారు. అది మన హిందూ సాంప్రదాయం. మరి ఇప్పుడు వీడు ఈ రకంగా అంటున్నాడు అంటే హిందూ సాంప్రదాయాన్ని కూడా కించవరుస్తున్నాడే కదా. ఎందుకంటే ముఖ్యంగా ఎవరు టార్గెట్ చేసినా హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తారు. ఏ వర్గాల్లో, ఇప్పుడు నేను ఇంతకు ముందే ఒక వీడియో చూస్తున్నాను, దాంట్లో ఏముందంటే క్రైస్తవులను కూడా చంపేయడం జరిగినది. అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే హిందూ మతాన్ని డైవర్ట్ చేయాలంటే క్రైస్తవ మతాన్ని తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళని డైవర్ట్ చేసి ఇదని. ఇక్కడ ఒక రెండు వర్గాల మధ్యలోనే కొన్ని ఇది జరుగుతూ ఉంటది. దాంట్లో ఎక్కడ చూసినా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. వీడు మాట్లాడిన మాట ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగానే, మా మహిళలను, హిందూ మహిళలను కించపరిచే విధంగానే వీడు ఈ రోజు మాట్లాడడం జరిగింది. అది మరి హిందూ మతాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసిండే కదా ఆయన.
మరి లేకపోతే సాంప్రదాయంగా పెట్టుకున్న పూల విషయంలో మాట్లాడాలని వాడికి ఎందుకు అనిపించింది? వాడు ఎందుకు మాట్లాడినాడు? ఈ రోజు ఇలాంటి కుక్కలు మొరగడం వలన ఇంకా ఎంతో మంది మొరగడానికి అవకాశం ఉంటది. హిందూ మతంలో ఉన్న మహిళల చాలా ప్రాముఖ్యతంగా అన్ని గుళ్ళల వైపు కానీ అక్కడ కానీ ఏ దగ్గరికి వెళ్ళినా కూడా హిందూ మతాన్ని పాటిస్తూ కూడా అంత సాంప్రదాయంగా ఉంటాం. మన సంస్కృతి అది. అసలు ఒక మహిళ సంస్కృతిగా మంచిగా ఉన్నది అని అంటే వాళ్ళకి బొట్టు ఉంటది, గాజులు ఉంటాయి, పూలు ఉంటాయి, సాంప్రదాయబద్ధంగా ఉంటాం. మన హిందూ ధర్మంకే అది ఏమంటారు, ఒక చిన్నంగా ఒక హిందూ మతంలో మంచిగా ఉన్నారని అంటే ఒక సాక్షాత్ దేవత లాగా ఉంటారు. సో ఇప్పుడు మహిళా సంఘాలు అందరూ ఏమంటున్నారంటే కట్టు బొట్టు అనేది ఒక హిందూ మహిళకి చాలా ముఖ్యం, అందులోనే పూలు అనేది ఒక భాగం. సో ఇప్పుడు అమ్మవారిని కూడా పూలతో అలంకరిస్తారు. సో అదే ఒక మహిళ పూలు పట్టుకున్నా కూడా అమ్మవారికి ప్రతీక అని కూడా చాలా వరకు మనం భావిస్తాం. సో అలాంటిది ఇప్పుడు మహిళల పైన శాలిం రాజు చేసిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మవారికి కూడా వర్తిస్తాయి, ఇతన్ని కంపల్సరీగా శిక్షించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇతనిపై ఇతనికి ఎలాంటి శిక్ష అయితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన భారతదేశంలోనే భరతమాత అంటాం. భరతమాత అంటే ఒక మహిళ. అసలు మహిళకు మన సమాజంలో ఇచ్చే గౌరవము ఇంకెక్కడో కూడా ఇవ్వరండి, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుంటే. అట్లాంటి మహిళ అదే భారతదేశం, భరతమాత దేశంలో మనం పుట్టినము. ఒక మహిళకు ఇప్పుడు ఇది ఒక మహిళ అంటే ఈయన చెప్పిన మాట ఒక మహిళలకి వర్తించారు. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క దేవి దేవతలో భూమిలో ఆకాశంలో సగం ఉన్న మహిళలు మన దేవి దేవతలను కూడా చూసుకుంటే 3,000,000 దేవి దేవతలు ఉన్నారు. 3,000,000 దేవుళ్ళల్లో కూడా సగం కన్నా ఎక్కువ దేవతలే ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళకి మనం ప్రతి ఒక్క మనం దేవతకు పూలు పెట్టే పూజిస్తాం. మరి ఇప్పుడు ఈయన అన్న మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కదా, ఇక్కడ దేవుళ్ళ దేవతలకు కూడా వర్తిస్తున్నది. అంటే దేవి దేవతల సమానంగా మహిళలందరూ కూడా దేవతలను మనం పూజిస్తున్నప్పుడు వీడు చేసే కామెంట్ ప్రతి ఒక్కడికి వీడికి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలంటే, ఎన్నో కేసులు పెట్టినా ఏం చేసినా ఇట్లాంటి కుక్కలు బయటకు వస్తాయి. మొత్తం సమాజంలో వీళ్ళని మాకు బయటికి ఇవ్వండి. నేనైతే ముఖ్యంగా నేను అదే చెప్తా, వీడిని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. అది ఒక పక్కన పెడితే మా మహిళా సంఘాలకు అప్పచెప్పండి. మహిళా సంఘాలకు అప్పచెప్తే ఇలా అంటే నా కొడుకులను ఇంకొకసారి నోరు ఎత్తకుండా చేస్తాం, మహిళల మీద కామెంట్ ఎత్తకుండా చేస్తాం. ఎందుకంటే విడియాల పూల మీద అంటాడు, దేని మీద అంటాడు, అన్నిటి మీద అంటాడు. అసలు ఆలోచన రాకుండానే చెయ్యాలంటే వాడు మూతి పగలగొట్టాలి, నోటిలోకి వెళ్ళి మాట రాకుండా చెయ్యాలి. నేనైతే ఆ రకంగా అంటే కఠినంగా శిక్షించాలి. దానికి తోడు కూడా మాకు ఒకసారి విడిచిపెడితే బహిరంగంగా అందరి ముందు చేసే ఇట్లాంటి నా కొడుకులు ఇంకొకరు కూడా మాట్లాడకుండా ఉంటారు. నేనైతే ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే మా దేవి దేవతలు మనం హిందూ సమాజంలో ఉన్నాం. ఇట్లాంటి సమాజంలో మహిళలు ఎక్కువ ఉన్న భారతదేశంలో కూడా మహిళా సంఖ్యలు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే పాపులేషన్ పరంగా చూసుకున్నా కూడా సగం మహిళలు. ఇట్లాంటి మహిళల మీద చేస్తున్నాం అని అంటే వీనికి కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా మా మీద విడిచిపెట్టేసేస్తే మేము మీ సంగతి ఇస్తాం. మన తాట తీస్తే గానీ ఇంకొకసారి మాట్లాడకుండా ఇస్తాడు. ఆయన ఫాదర్ అయితేంది, ఏదైతేంది. నువ్వు ఇంతమంది నీ చర్చలకు వచ్చిన వాళ్ళకి అందరికీ నువ్వు ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నావు? ఇదే మెసేజ్ చేయాలనుకుంటున్నావా? నువ్వు చెప్పేది ప్రతి ఒక్కరిని హిందూ ధర్మం నుంచి డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చెప్పే మాటలు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న మహిళలు పెట్టుకుంటారు కాబట్టి ఈ రకంగా మీరందరూ ఇటు రండి, ఇది మార్చే దిశగా కూడా వాడు మాట్లాడుతున్నాడు అనేది నాకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇట్లా పెట్టుకునే వాళ్ళందరూ ఇట్లా ఉంటారు కాబట్టి మనం క్రిస్టియన్స్ లో ఉంటే మన దాని కిందకి రామని మరి ఆలోచించి చెప్పాలనుకుంటున్నాడో ఏనో. ప్రతి ఏమంటారు అన్ని వర్గాలలో కూడా మహిళలు ఉన్నారు. ఈయన చెప్పే మాట అన్ని వర్గాల మహిళలకు చెందుతుంది కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. మహిళా సంఘాలకు ఒక్కసారి వారిని కొట్టే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎస్ మేడం. ఇప్పుడు శాలిం రాజు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కామెంట్స్ కి 90% వరకు నెగిటివిటీ వస్తుంది, ఇంకో 10% మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయనకి 90% మేము ఇది చేస్తున్నాము, 10% ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ 10% మందిని శాలిం రాజు అనేట ఆయన వాళ్ళ బుర్రలకి ఎక్కిచ్చేయండు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు మనం చూసుకుంటే మనం చెప్పే మాటలే కానీ సోషల్ మీడియాలోనే కానీ వచ్చే దాన్ని బట్టే చాలా మంది వాళ్ళ మైండ్ సెట్ మారుతా ఉంటది. ఈ రోజు మంచి ఏందో తెలియకుండా ఉన్నది, చెడు ఏందో తెలియకుండా ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా ఇది
గ్రహించాలంటే ముందు ఈ శాలం రాజు అనేటోనికి వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించేది ఉండేనేమో మరి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ముందటి నుంచే నేర్పిస్తే వాడికి ఆ బుర్రల మైండ్ రాకపోతుండే. మరి 10% మంది ఆయనకు సపోర్ట్ చేసే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఏం ఆలోచన వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మహిళలేనా కాదా అని నేను ఆలోచించాలి ఇప్పుడు. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్క మహిళ వీడు అనే మాటని ఖండిస్తది అని నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. కానీ ఈ రోజు మీరు చెప్పినట్టు 10% మంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఆ 10% సపోర్ట్ చేసే ఆడవాళ్ళు వాళ్ళు మహిళలకు సంబంధించిన వాళ్ళేనా, లేకపోతే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసినారా, లేకపోతే వాళ్ళ మైండ్ మొత్తంలో లేదు మహిళలు అంటే ఈ రకంగా ఉండే. ఎందుకంటే ఇప్పుడు చూడండి కొన్ని వాటి దగ్గర కానీ చర్చిలో కానీ ఇంకెక్కడన్నా కానీ కొన్ని చూస్తుంటాము కొన్ని ఆర్గనైజేషన్ల వాళ్ళు ఏంటంటే మొత్తానికే మహిళలే కానీ వాళ్ళు ఏది కూడా ధరించారు, అందమైన చీరలు కూడా కట్టారండి. ఇప్పుడు ఎందుకంటే మనము ముఖ్యంగా మంచిగా కనపడాలి అని అంటే ఎవరికో కనపడాలన్నది కాదు, మనకి మన సాంప్రదాయమైన దుస్తులలో మనం ఉండాలంటే కూడా వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. ఎందుకంటే 10% ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నా. బొట్టు పెట్టుకోరు, గాజులు పెట్టుకోరు, పూలు పెట్టుకోరు. ఎందుకు మనకు పుట్టినప్పటి నుంచే మనకు తల్లిదండ్రులు మంచిగా బొట్టు పెడతారు, గాజులు వేస్తారు, నిండుగా మంచి లంగా చిన్న పిల్లలకు ముద్దుగా కనిపించాలంటే కూడా మంచి మంచి పట్టు లంగాలు వేసి వాళ్ళను అలంకార ప్రాయంగా చూసుకుంటారు. చిన్న పిల్లలనే దేవి దేవతలను కూడా చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి భారతదేశంలో మనం పుట్టినాము. ఈ రోజు మన సంస్కృతిని చూసి పక్కకున్న విదేశీయులు కూడా ఈ మధ్యలో ఎన్నో వాట్సాప్లలో వచ్చిన విదేశీయులు కూడా మన యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని ఇది చేస్తారు. నిన్న మొన్న మనము చూసినాము మిస్ ఇండియా వాళ్ళు అందరూ మన పోటీలలో వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం గుద్దు మొత్తం అందరికి సాంప్రదాయ దుస్తులు వేసి పూలు పెట్టుకొని అలంకార ప్రాయంగా ఎన్నో రోజులు ఇక్కడున్న వాళ్ళ 5-6 రోజులు కూడా మొత్తం మన కల్చర్ లో ఉన్నారు. మరి ఇట్లాంటి కల్చర్ లో ఉన్న మన భారతదేశంలో మరి 10 మంది కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా? అసలు అంటే వాళ్ళు ఇక్కడనే పుట్టిన వాళ్ళేనా కాదా? అది పక్కన పెడితే శాలం రాజు అనేట ఆయనను సపోర్ట్ చేసే వాళ్ళు మా లెక్కలకైతే రారండి. మేమైతే వాళ్ళని మేము ముందే డిలీట్ చేసేస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని పెడితే మేము డిలీట్ చేస్తున్నాము. వాళ్ళ ఆలోచన విధానం తప్పు. వాళ్ళు ఏం ఆలోచించి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు సపోర్ట్ చేసే ముందు 100 సార్లు మనం ఈ భారతదేశంలో ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఓడవారు అసలు భారతదేశంలో కాదు మన దేశంలోనే. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కూడా వచ్చి మన సంస్కృతిని గౌరవించే ఈ సమయంలో వాళ్ళు ఈ దేశంలోనే లేరు. దేశం నుంచే డిలీట్ చేయాలి వాళ్ళనైతే. ఈ రకంగా సపోర్ట్ చేసే వాళ్ళను ఈ దేశంలో నుంచే డిలీట్ చేయాలి. ఈ శాలిం రాజు అనే ఆయన కూడా అసలు ఈ దేశం నుంచే డైవర్ట్ చేయాలి. పోయి బతుకుపోయిన ఆయన నీకు నచ్చిన దేశం ఎక్కడ ఉంటే ఆ దేశంలో బతుకు. నీ ఆలోచనకు తగ్గట్టు ఎవరైనా ఉండుంటే అక్కడ బ్రతకని నేను అంటున్నా. ఎందుకంటే నువ్వు ఈ భారతదేశంలో ఉండేటోడో కాదు, అసలు ఈ దేశంలో ఉండడానికి పనికొచ్చేటోడవే కాదు నువ్వు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు ఆయన పైన చాలా కేసులు అయితే ఫైల్ అయ్యాయి మేడం. ఇప్పటివరకు ఏమైనా చర్యలు అయితే తీసుకున్నారా పోలీసులు కానీ అధికారులు కానీ? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఆయన పైన? ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు. మరి మనకు తొందరలోనే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా 2 days ముందు కూడా మేము ఈ కేసు గురించి మాట్లాడడం జరిగింది. ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పినారు. మేము కూడా చూస్తాము. ఇంకా 2 days వరకు మరి పోలీసులు ఎటువంటి చర్య తీసుకుంటున్నారు, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, లేకపోతే మా మహిళా సంఘాల మేమందరం కూడా తీవ్రంగా ఆయన మీద చర్య తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇట్లాంటి ఆయనను మేము ఎడవదాల్చుకోలేం. ఇంకొకసారి ఆయన జన్మల నేను ఎందుకు మహిళల గురించి మాట్లాడినానా అని ఆయనకైనా కనిపించాలి. ఇంకొకసారి నేను మహిళల గురించి ఏం మాట్లాడొద్దు అనే దాకా తయారు కావాలి. ఈయననే కాదు, ఈయన లాంటోడు కూడా ఇంకెవ్వరు కూడా మాట్లాడడానికి ధైర్యం చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా, థ్యాంక్ యూ. చూసారుగా ఇప్పటి వరకు శాలం రాజు చేసిన కామెంట్స్ పై ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఇది. మరో హాట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.